పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. 2026 శుభముహూర్తాలకు సంబంధించి వివరాలు మొత్తం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలకు సంబంధించి ముహూర్తాలు ఎలా ఉన్నాయో చెప్పడం ఈ వీడియో యొక్క సారాంశంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. 2026 జనవరిలో ముహూర్తాలు లేవు. 2026 ఫిబ్రవరి 2వ నెల వస్తుంది. ఈ నెలకు సంబంధించి 19వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు, 24వ తారీఖు, 25, 26 తారీఖుల్లో శుభముహూర్తాలు ఉన్నాయి. ఇక మార్చి నెలకు సంబంధించి 2026 3వ నెల వస్తుంది. 4, 5, 6, 7, 8, 11, 12, 13, 14, 20, 21, 25, 29 తారీఖుల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ ఏప్రిల్ నెలలో 2026 ఏప్రిల్ నెల 4వ నెల వస్తుంది. ఉన్నటువంటి 12 నెలల్లో ఇందులో 1వ తారీఖు, 2వ తారీఖు, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 21, 25, 26, 28, 29, 30 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయి. ఇక 2026 మే నెల 5వ నెల వస్తుంది. ఇక్కడ 1, 3, 5, 6, 7, 8, 9, 10, 12, 13 తేదీలు వస్తున్నాయి. ఇక 2026 జూన్ 6వ మాసంగా ఉంది. 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీలు ఉన్నాయి. 2026 వివాహాది శుభముహూర్తాలకు సంబంధించి వచ్చినప్పుడు జూలై 1, 2, 3, 4, 5, 8, 9 తేదీలు ఉన్నాయి. ఇక అదేవిధంగా 2026 ఆగస్టు 8కి సంబంధించి వచ్చినప్పుడు 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30 తేదీలు ఉన్నాయి. ఇక 2026 సెప్టెంబర్ 9కి సంబంధించి వచ్చినప్పుడు 1, 3, 4, 5 తేదీలు ఉన్నాయి. ఇక 2026 అక్టోబర్ నెల మనం తీసుకున్నప్పుడు 11, 14, 29, 30 తేదీలు ఉన్నాయి. 2026 నవంబర్ నెలను మనం తీసుకున్నప్పుడు 5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఇక 12వ నెలను తీసుకున్నప్పుడు 2026 సంవత్సరం 2 ముహూర్తాలకు సంబంధించి వచ్చినప్పుడు 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 20, 23, 27, 29, 30, 31 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా మిత్రులారా ఇది పరిస్థితి. మీరు ఇవన్నీ శుభముహూర్తాలు, దాంతో పాటు పెట్టుబడి లగ్గాలు ఇవన్నీ ఉంటాయి, రిజిస్టర్ మ్యారేజెస్ ఉంటాయి. ఆ పరిస్థితులను బట్టి ఉంటాయి. ఇంకా క్రిస్టియన్ సమాజం, ముస్లిం సమాజం, బౌద్ధ సమాజం, హేతువాదులు, నాస్తికులు, పెట్టుబడి లగ్గాలు ఇట్లా రకరకాల పరిస్థితులన్నీ ఉన్నాయి. రిజిస్టర్ మ్యారేజెస్ ఉంటాయి. సో వాళ్ళ పరిస్థితులను బట్టి, కాలమాన పరిస్థితులను బట్టి కార్యక్రమాలు చేసుకుంటుంటారు. వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులను బట్టి కార్యక్రమాలు జరుపుకుంటారని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని అనాలి పెద్దలారా మిత్రులారా.